హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఈరోజు వీడియోలో నేను 5వ తారీఖు 1వ నెల 2019లో జరిగిన షిఫ్ట్ 2 పేపరు ఆర్పిఎఫ్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. డెఫినెట్గా అయితే మంచి స్కోర్ అయితే పొందుతారు. ఏ ఎగ్జామ్స్ జరిగినా సరే వాటి యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఐస్లాండ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్లాండ్ ఏమిటి అంటే మనకి గ్రీన్లాండ్ అనమాట. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి నూక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ద సుల్తాన్ అజాషా కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? సుల్తాన్ అజాషా కప్ అనేది ఏ గేమ్కి సంబంధించిందంటే మనకి హాకీ. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ వచ్చేసరికి 1/ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ విల్ హ్యావ్ సెండ్ టు ద రిజిగ్నేషన్ లెటర్ టు, అంటే లోక్సభ యొక్క స్పీకరు తన రిజిగ్నేషన్ లెటర్ని ఎవరికి సమర్పిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్కి అయితే ఇస్తారనమాట. లోక్సభలో వచ్చేసరికి మనకి స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇద్దరైతే ఉంటారు. ఇరువురు కూడా వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్ని, వాళ్ళ యొక్క రాజీనామా పత్రాలని ఆ లోక్సభ యొక్క స్పీకర్ ఏమో డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. డిప్యూటీ స్పీకర్ యొక్క రాజీనామా పత్రాన్ని లోక్సభ స్పీకర్కి అయితే ఇస్తారనమాట. వైస్ వర్సాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటంటే NaHCO3, సోడియం బైకార్బోనేట్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు స్కోర్ ద సెంచరీ ఇన్ ద ఇండియన్ ప్రైమ్ ప్రీమియర్ లీగ్? IPLలో ఫస్ట్ సెంచరీ చేసింది ఎవరు అంటే మనకి మనీష్ పాండే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద మార్తాండ్ సన్ టెంపుల్ లొకేటెడ్? మార్తాండ్ సన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ దీస్ ఇయర్స్ వాజ్ ద డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ రైస్ ఇయర్ బై ద యునైటెడ్ నేషన్స్ చేత అంతర్జాతీయ మనకి రైస్ దినోత్సవంగా ఏ రోజున ప్రకటించారు అంటే, ఏ సంవత్సరాన్ని ప్రకటించారు అంటే 2004. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద కంపైలేషన్ ఆఫ్ కబీర్స్ వర్క్స్ ఈజ్ కాల్డ్? కబీర్స్ వర్క్స్ని కంపైలేషన్ ఏమంటారంటే బీజక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద నిక్నేమ్ ఆఫ్ ద హర్భజన్ సింగ్ అనే అతని యొక్క నిక్నేమ్ ఏమిటి అంటే మనకి ద టర్బనేటర్. ఇతను వచ్చేసరికి మనకి ఫేమస్ క్రికెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెన్ వాజ్ ద దండి మార్చ్ ఆర్గనైజ్డ్? దండి మార్చ్ ఎప్పుడు జరిగిందంటే 1930లో. ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మనకి మహాత్మా గాంధీ గారు ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ జరిగిందంటే మనకి గుజరాత్లోని దండిలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ లూజింగ్ అండ్ బెండింగ్ ద క్లే ఈజ్ నోన్ యాజ్? మట్టిని అంటే క్లేని మనకి లూజ్ చేసి దాన్ని మెత్తగా నలిపి మనం క్లేస్ తోటి పాట్స్ అవి చేస్తాం కదా, ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే మనకి ప్లఫింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెన్ డిడ్ ద రంగాపూర్ రిబెలియన్ టేక్స్ ప్లేస్? రంగాపూర్ రిబెలియన్ ఎప్పుడు జరిగిందంటే 1783లో అయితే జరిగింది. ఇక్కడ రంగాపూర్ రిబెలియన్ గురించి కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ధీరజ్ నారాయణ్ అతని యొక్క నేతృత్వంలో జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బెంగాల్లో జరుగుతుంది అనమాట. బెంగాల్కి సంబంధించిన రిబెలియన్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఇన్ ద ఇండియా హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్? సో న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ అనేది ఎప్పుడు ఇండియాలో అనౌన్స్ చేశారంటే 2015 నుంచి 20 వరకు అనమాట. ఇది వచ్చేసరికి అప్పుడు మనకి RPF 2019లో జరిగింది కాబట్టి ఆ టైంలో కరెంట్ అఫైర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రకారం అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ దీస్ క్రాప్స్ ఈజ్ నాట్ యాన్ ఆయిల్ క్రాప్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆయిల్ క్రాప్ కానిది ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసరికి మస్టర్డ్, సీసమ్, గ్రౌండ్నట్ అండ్ మిల్లెట్ అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి మిల్లెట్ అనేది ఆయిల్ క్రాప్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో? ఇచ్చిన వాటిల్లో అతి తక్కువ మనకి సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏమిటి అంటే డామన్ డయ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ వన్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ ద US ఓపెన్ 2018? ఇది 2018కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చూసుకోండి. స్పోర్ట్స్కి సంబంధించి రైల్వేలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నయోమి ఒసాకా, అప్పుడు ఎవరు అంటే నయోమి ఒసాకా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేర్ ఆర్ డాష్ స్టేట్స్ అండ్ డాష్ యూనియన్ టెరిటరీస్? ప్రస్తుతం ఉన్న
రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 7th సెంట్రల్ పే కమిషన్. 7th సెంట్రల్ పే కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, కమిషన్ ఎవరు అంటే మనకి అశోక్ కుమార్ మాథూర్. మనకి 7th సిపిసి వచ్చేసరికి 2014లో అయితే కాన్స్టిట్యూషన్ అయితే చేసినారు. సో అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే మనకి 2016కి వచ్చేసరికి ఇంప్లిమెంట్ అయింది. దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి అశోక్ కుమార్ మాథూర్. నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ లోక్సభ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. పుదుచ్చేరిలో మనకి లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ద గోబీ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్. గోబీ డెజర్ట్ ఎక్కడ ఉందంటే మనకి మంగోలియా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద కజరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద. కజరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం. ఇది వచ్చేసరికి 1 హార్న్ రైనోస్కి ఫేమస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ న్యాచురల్ సోర్స్ ఏమిటి అంటే టొమాటో. ఈ విధంగా యాసిడ్స్ అండ్ బేసెస్ వాటి యొక్క రిసోర్సెస్ అయితే చూసుకోండి. అండ్ విటమిన్స్ కూడా చూసుకోండి. 2011 సెన్సెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ పెయింటింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ విచ్ స్టేట్. కలంకారీ పెయింటింగ్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే మనకి బాగా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి ద ఎనర్జీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ హీట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ డాష్ ఎనర్జీ. సో ఎర్త్ లోపల హీట్ అనేది జనరేట్ అవ్వటాన్ని ఏమంటారంటే జియోథర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసరికి హూ గేవ్ ద స్లోగన్ ఢిల్లీ చలో. ఢిల్లీ చలో అనే స్లోగన్ మనకి ఎవరు ఇచ్చారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చే నినాదాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఎస్టాబ్లిష్డ్ ద మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఇన్ అలీగర్. అలీగర్లో మనకి మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఎవరు నిర్మించారు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ 1833. మనకి గవర్నర్ జనరల్ అనే పదవిని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1833లో. సో ఫస్ట్ ఎవరు అంటే మనకి లార్డ్ విలియం బెంటింగ్. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద పంచాయతీ కాన్స్టిట్యుయెన్సీ. పంచాయతీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఫాదర్గా ఎవరు పిలుస్తారంటే మనకి లార్డ్ మింటో. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఆఫ్ పోలాండ్. పోలాండ్ యొక్క కరెన్సీ ఏమిటి అంటే పాలిష్ జ్లోటీ. నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద ఇంగ్లీష్ షెడ్యూల్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 8th షెడ్యూల్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 8th షెడ్యూల్లో మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22. ఫస్ట్లో 18 ఉన్నాయి, ఆ తర్వాత మనకి యాడ్ చేశారనమాట. 4 తర్వాత 22 అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లొకేటెడ్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లొకేటెడ్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే 1. ఈ విధంగా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ కూడా చూసుకోండి. అండ్ కొన్ని ఫేమస్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాష్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క మాస్ ఎంత అంటే మనకి 5.972 ఇంటూ 10^24 kg. ఇది పవర్గా రాసుకోండి, 10^24 kg. నెక్స్ట్ వచ్చేసరికి డాష్ రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేనప్పుడు మనకి రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఎనాక్సోయిక్ రెస్పిరేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద లాస్ట్ ఫార్మాలిటీ వితౌట్ విచ్ నో సెంట్రల్ బిల్ కెన్ బికమ్ లైన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆన్సర్ ఏంటి అంటే సిగ్నేచర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏదైనా ఒక బిల్ పాస్ అయింది అంటే అది లోక్సభకి వెళ్ళాలి, ప్లస్ రాజ్యసభకి వెళ్ళాలి, ప్లస్ ప్రెసిడెంట్ చేత ఆమోదం పొందిన తర్వాతే ఒక బిల్ అనేది మనకి చట్టం అవుతుంది అనమాట. సో ఎవరి సిగ్నేచర్ లేకుండా ఏదైనా సరే ఒక బిల్లు అనేది చట్టం కాదు అంటే ప్రెసిడెంట్ సైన్ అనేది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ ఏమిటి మనకి డెహ్రాడూన్. ఈ విధంగా స్టేట్స్ యొక్క క్యాపిటల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, వాటి యొక్క కరెన్సీస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి కనిష్క గ్రేట్ కింగ్ ఆఫ్ విచ్ డైనాసిటీ. కనిష్క అనే అతను
ఈ యొక్క డైనాసిటీలో ఫేమస్ కింగ్ అనమాట. అతను ఏ డైనాసిటీకి చెందినవాడు అంటే కుషాన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్. భూటాన్ యొక్క క్యాపిటల్ ఎక్కడ అంటే మనకి థింపు. చూసారు కదా, ఈ విధంగా స్టేట్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే పడ్డాయి అనమాట, స్టేట్స్ క్యాపిటల్స్ అండ్ కంట్రీ క్యాపిటల్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఈ విధంగా మనకి ఎకానమీ నుంచి బేసిక్ అబ్రివేషన్స్ అండ్ మనకి బడ్జెట్ గురించి అయితే వస్తాయి, బడ్జెట్ రిలేటెడ్ కొంచెం లోవర్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఎలక్టెడ్ అన్అపోజ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి అసలు అపోజిషనే లేకుండా ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసరికి బై హూమ్ వాజ్ ద పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంప్లిమెంటెడ్. ఎవరి చేత పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడింది అంటే లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఘూమర్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్. ఘూమర్ అనేది ఏ యొక్క రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ అంటే మనకి రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రేడార్. రేడార్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే మనకి రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందంటే మనకి పాకిస్తాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత, వాళ్ళ యొక్క మెంబర్స్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 years. నెక్స్ట్ వచ్చేసరికి కిదంబి శ్రీకాంత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. కిదంబి శ్రీకాంత్ అనే అతను ఏ స్పోర్ట్కి సంబంధించిన వారు అంటే బ్యాడ్మింటన్. ఈ విధంగా ఫేమస్ ఇండియన్ స్పోర్ట్ పర్సన్స్ వాళ్ళ యొక్క రిలేటెడ్ స్పోర్ట్స్ అనేవి చూసుకోండి అండ్ వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో ఎవరు అపాయింట్ చేస్తారు అంటే మనకి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. యూపీఎస్సి మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద తుంగభద్ర డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. తుంగభద్ర డ్యామ్ ఎక్కడ లొకేట్ అయ్యింది మనకి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఐస్ క్రిస్టల్స్ ఈజ్ కాల్డ్. వర్షంతో పాటు మనకి పడే ఐస్ క్రిస్టల్స్ని ఏమంటారంటే స్నో. ఇదనమాట వీడియో. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఆర్పిఎఫ్కి సంబంధించి మనకి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా అయితే ఒకసారి అయితే చూసుకోండి. అండ్ టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్ ఎక్కడి నుంచి పడుతుంది అనే దాన్ని గమనించి పక్కన ఒక నోట్తో అయితే రాసుకోండి. ఒక నోట్లో రాసుకొని ఒక్కొక్క టాపిక్ రోజుకి ఒక టాపిక్ సరిగ్గా కంప్లీట్ చేసినట్లయితే కనుక మనం కాంపిటీషన్లో అయితే ముందుంటాం. సో ఇదనమాట వీడియో నచ్చినంత ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.